हाय फ्रेंड्स, वाइश रेसिपीस चैनल की स्वागतम। పరగడుపున ఈ ఆకు తింటున్నారా? ఈ నిజం వెంటనే తెలుసుకోకపోతే నష్టపోతారు. పైపరేసి కుటుంబానికి చెందిన తమలపాకు ఎక్కువగా మన భారతీయులు తాంబూలంలో ఉపయోగిస్తారు. అలాగే ప్రతి పూజలోనూ తమలపాకు ఉపయోగించడం మన భారతీయ సాంప్రదాయం. నోములు, వ్రతాలు, శుభకార్యాలు జరిగినప్పుడు అరటిపళ్ళతో పాటు తప్పనిసరిగా తమలపాకులను ఉపయోగిస్తారు. తమలపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు ఉన్నాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. కేవలం తమలపాకును తాంబూలం వేసుకోవటానికి మాత్రమే అని కూడా అనుకుంటారు. కానీ తమలపాకులో కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, సిలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. తమలపాకును ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వల్ల యాంటీ ఏజింగ్ లక్షణాలు ఆలస్యం చేస్తుంది. జీర్ణ ప్రక్రియలో చాలా బాగా సహాయపడుతుంది. తమలపాకు రసాన్ని కొబ్బరి నూనెలో కలిపి నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. దగ్గు వంటి శ్వాసకోశ వ్యాధులు ఉన్నప్పుడు 1 స్పూన్ తమలపాకు రసంలో 1/2 స్పూన్ తేనె కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది. దగ్గు కాస్త ఎక్కువగా ఉంటే రోజులో 2 సార్లు తీసుకోవచ్చు. ఈ మధ్య జరిగిన పరిశోధనలో తమలపాకులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయని తెలిసింది. అందువల్ల మధుమేహంతో బాధపడేవారు రెగ్యులర్గా తమలపాకును తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా తలనొప్పిగా ఉన్నప్పుడు తమలపాకు రసాన్ని నుదుటి మీద రాసుకుని సున్నితంగా మసాజ్ చేస్తే ఉపశమనం కలుగుతుంది. ఈ మధ్య చాలామందిలో మలబద్ధకం సమస్య ఎక్కువగా కనబడుతుంది. ఈ సమస్య పరిష్కారానికి తమలపాకు బాగా సహాయపడుతుంది. భోజనం చేసిన తర్వాత తమలపాకును నమలటం మనలో చాలా మందికి అలవాటు ఉంది. ఇలా నమలటం వలన నోరు శుభ్రపడటమే కాకుండా జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగుతుంది. అయితే ఇలా ప్రతిరోజు తమలపాకు తినటం అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అది ఒక వ్యసనంగా మారుతుంది. వ్యసనంగా మారితే చాలా సమస్యలు వస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు తమలపాకు మంచి దివ్య ఔషధం అని చెప్పవచ్చు. ప్రతిరోజు 2 తమలపాకులు 2 నెలల పాటు తీసుకుంటూ ఉంటే బరువు తగ్గి సన్నగా మారతారు. 1 స్పూన్ తమలపాకు రసాన్ని ప్రతిరోజు త్రాగుతూ ఉంటే గుండె బలంగా ఉంటుంది. తమలపాకును మెత్తని పేస్ట్గా తయారు చేసి తలకు పట్టించి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి 1 గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య, జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు మెరుస్తుంది. అలాగే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తే సరిపోతుంది. తమలపాకు తింటే ఇన్ని ప్రయోజనాలున్నాయి. కానీ ఎక్కువగా తింటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. కాబట్టి సరైన మోతాదులో తీసుకుని ఇప్పుడు చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలు అన్నిటినీ పొందండి. తమలపాకు ఉపయోగాలు తెలిసే కదా ఫ్రెండ్స్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.